Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు వచ్చేసి అప్రాక్స్గా 105 డేస్ అయితే ఉందండి. సో ఈ 105 డేస్ని మనం ఎలా ప్లాన్ చేసుకుని సక్సెస్ అవ్వాలనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో నేను ఈ 105 డేస్ని మీకు 90 డేస్ షెడ్యూల్గా తీసుకొచ్చాను. ఫస్ట్ 90 డేస్ని మనం ఫోకస్ చేసుకొని 90 డేస్లో 70 డేస్లో మన టార్గెట్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేశానండి. ఎందుకంటే మనకి మిగతా 30 డేస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివిజన్స్, ఫుల్ టెస్ట్‌లు అనేదాన్ని మనం బాగా చేసుకోవాల్సి ఉంటుంది. సో, అందుకని ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. బిఫోర్ దిస్ నేను మీకు ఇంకొకటి ఆల్రెడీ నేను మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది, పేపర్ ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొంతమంది అడిగారు మళ్ళీ. సో, వాళ్ళ కోసం మళ్ళీ ఒక 2 మినిట్స్ నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూడండి మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ జనరల్ ఎస్సే అనే పేపర్ తీసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటదనేది చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ 1 క్వెషన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. మనకి ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో 3 సెక్షన్‌లో ప్రతి సెక్షన్ నుంచి మనకి ఏ, బి, సి. సో దీనిలో ఏదన్నా ఒక్కటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఒక్క ఆన్సర్ వచ్చేసి మనకి 50. ఓకేనా? 50 మార్క్స్ ఉంటాయి. సో చూసుకోవాలి. ఇట్లా మనకి ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కంపల్సరీగా ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒకటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 వచ్చు, ఇక్కడ ఒకటి వచ్చు, ఇది రాదు, ఇలా వదిలేస్తా అంటే కుదరదు. దీని నుంచి ఒకటి, ఇక్కడ నుంచి సెక్షన్ 2 నుంచి సెక్షన్ 3 నుంచి ఒక్కొక్కటిగా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 తీసుకుంటే హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ప్యాటర్న్. సో మరి ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తీసుకుంటే చూడండి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ. ఇందులో కూడా మనకి ఎలా అంటే ప్రతి పేపర్‌లో 3 సెక్షన్స్ ఉంటాయండి. మళ్ళీ ప్రతి సెక్షన్ నుంచి మనకి 5 క్వెషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 5 క్వెషన్‌లో మనకి కంపల్సరీగా క్వెషన్ నంబర్ 1 అండ్ 2, క్వెషన్ నంబర్ 1 అండ్ 2 రిమెంబర్ డు నాట్ హావ్ ద ఇంటర్నల్ చాయిస్. అంటే క్వెషన్ నంబర్ 1కి, 2కి ఎలాంటి చాయిసెస్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు 2 క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాల్సిందే. ఓకేనా? దేర్ ఈస్ నో చాయిస్. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ 3కి, 4కి, 5కి తీసుకుంటే ఏఆర్‌బి అని ఉంటుంది. సో మనం ఏదైనా ఒకటి అటెంప్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెక్షన్ 2 ఆల్సో సేమ్. ఫస్ట్ 2 క్వెషన్స్ కంపల్సరీ, తర్వాత ఆప్షన్ ఉంటుంది. సెక్షన్ 3 నుంచి కూడా 1, 2 క్వెషన్స్ కంపల్సరీ. అంటే ఒక పేపర్ నుంచి 6 క్వెషన్స్ అనేవి కంపల్సరీ క్వెషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో అండ్ ఆఫ్టర్ దాట్ పేపర్ 3 తీసుకుంటే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్సీ. సో దీనిలో కూడా మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సెక్షన్‌లో 5 క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ క్వెషన్ వచ్చేసి కంపల్సరీ. ఓకేనా? అండ్ సెక్షన్ 2 సేమ్ ప్యాటర్న్‌లో ఉంటుందండి. అండ్ వన్ మోర్ పేపర్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇది కూడా మీకు సేమ్ 3 సెక్షన్స్, 5 క్వెషన్స్. ఈచ్ సెక్షన్ నుంచి 2 క్వెషన్స్ అనేది కంపల్సరీ. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అన్నిటికంటే. సెక్షన్ 1 అండ్ 2 అనేది ఇక్కడ మనకి 5 క్వెషన్స్ ఉంటాయండి. సో ఇక్కడ సేమ్ 1 అండ్ 2 కంపల్సరీ క్వెషన్స్, 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్ ఉంటది. సో చూడండి సెక్షన్ 1లో సేమ్ మనకి ఇంతకుముందు పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో అలానే ఉంటుంది. సెక్షన్ 2లో కూడా అలానే ఉంటుంది. బట్ కమ్ టు ద సెక్షన్ 3. చాలా మంది ఇక్కడ నన్ను ఈరోజు చాలా మంది కాల్ చేసి అడిగారు మేడం డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి. సో వాళ్ళ కోసం ఎస్పెషల్‌గా చెప్తున్నాను చూడండి. ఇది క్వెషన్ నంబర్ 11 నుంచి 40 వరకు ఉంటుంది. మనకి 30 క్వెషన్స్ ఉంటాయి. సో ఈ 30లో ఎనీ 25 మీరు ఏవైనా 25 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 నుంచి 10 వరకు రాసారండి. ఓకేనా? సో 11థ్, 12థ్ మీకు రాదు, వదిలేసారు. సో తర్వాత మీరు 13 నుంచి 27 వరకు చేశారు. ఓకే. సో తర్వాత మీకు ఈ 27లో మధ్యలో ఒక 14థ్, 15థ్ క్వెషన్ రాంగ్ ఆన్సర్ వచ్చింది. నేను ఇంక ఎక్స్ట్రా చేశానని మీరు 28, 29 చేశారు. బట్ ఈ 28, 29 క్యాలిక్యులేట్ అవ్వదు. ఎప్పుడైతే మీరు 1-25 చేస్తారు కదా! సో 1-25 అంటే ఇందులో ఆర్డర్‌గా చేయాలని ఏం లేదు. మీకు వచ్చినయి చేయొచ్చు. ఓకేనా? ఇట్స్ నాట్ అబౌట్ ద ఆర్డర్. మీకు వచ్చినయి చేయొచ్చు. కానీ ఫస్ట్ 25 మాత్రమే ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రిమెంబర్ దిస్. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఆన్సర్ ద 25 క్వెషన్స్ విల్ ఓన్లీ బి ఎవాల్యుయేటెడ్ అండ్ దట్ ఈస్ ద ఎక్స్ట్రా క్వెషన్స్. సారీ ఇక్కడ చూడండి. క్యాండిడేట్ హ్యావ్ ఆన్సర్ ద 25 క్వెషన్స్ అవుట్ ఆఫ్ 30. అంటే 30లో 25 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఇఫ్ అటెంప్టెడ్ మోర్ దెన్ 25 క్వెషన్స్, మీరు 25 క్వెషన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేసినా కూడా ద ఫస్ట్ ఆన్సర్డ్ 25 క్వెషన్స్ మాత్రమే విల్ బి ఎవాల్యుయేటెడ్. ఫస్ట్ మీరు చేసిన 25 క్వెషన్స్ మాత్రమే ఎవాల్యుయేట్ అయితే. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకేనా? సో ఇది అండ్ తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్ ఇది సేమ్ ఉంటుందండి మనకి మళ్ళీ.
అండ్ ఇఫ్ కమ్ టు ద కంపల్సరీ పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ అనే పేపర్ ఇది క్వాలిఫైడ్ పేపర్ అన్నట్టుగా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అంటాం దీన్ని. ఇది 10th స్టాండర్డ్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ మార్క్స్ అయితే సేమ్ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ అయితే 3 అవర్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాసేజెస్ ఇస్తారు. తర్వాత ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ రాయమంటారు. 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 2 ఆర్ 10. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొక ప్యాసేజ్ ఇచ్చేసి దాని లెంత్ తగ్గించుకుంటూ రాయమని. సో ఇలా మనకి ప్యాటర్న్ అనేది వాళ్ళే డిస్ప్లే చేశారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి. జస్ట్ ఓవర్వ్యూగా చెప్తున్నా. థర్డ్ వచ్చేసి ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 1 out of 3 అనే దానికి ఏదన్నా ఒకదానికి ఆన్సర్ చేయమని ఇస్తారు. 3 ఇచ్చేసి తర్వాత ఒక లెటర్ రాయమంటారండి. ఇంకొకటి రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ని ఒక 5 సెంటెన్స్ ఇచ్చేసి వాటిని రీఅరేంజ్ చేయమంటారు. తర్వాత కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, కొన్ని సెంటెన్స్ ఇచ్చేసి వాటిని కరెక్ట్ చేయమంటారు. ఇంకోటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, వాటిని రాయమంటారు. దాని తర్వాత సినానిమస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు 5 క్వశ్చన్స్ అనేవి ఇలా ఇస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అని, తర్వాత పేర్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్ కానీ, తర్వాత ఇంకా మన కంజంక్షన్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, తర్వాత ఇలా ఇచ్చేసి బ్లాంక్స్ ఫిల్ చేయమండము. తర్వాత రీరైట్ అండ్ రీడైరెక్ట్ అని ఇలా ఇవ్వడం, లెటర్ రాయడం కానీ, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. సో ఇలా మీకు 15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఉంటాయి. 15 into 2 గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ 15 క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్స్కి 2 మార్క్స్ కాదండి. ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది, ఈ సెక్షన్కి 20 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 10 సెంటెన్సెస్ ఇస్తారు. సో 10 into 1. ఓకేనా. ఇక్కడ 2 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ 1 మార్క్ ఉంటుంది. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతి సెక్షన్కి ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి జస్ట్ క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము మన స్కెడ్యూల్లోకి వద్దాము. సో ఇప్పుడు చూడండి, మరి స్కెడ్యూల్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి డే 1 అనేది. సో దీనికంటే ముందు నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. సో మనం ప్రోగ్రామ్ అయితే 90 డేస్కి మనము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. నేను డైలీ 1 ఫ్రీ క్వశ్చన్ అయితే వాట్సాప్లో, టెలిగ్రామ్లో పెడతాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు అక్కడ రాసుకొని వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనం ప్రోగ్రామ్ అయితే మండే రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో మండే అంటే ఇది రేపు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అండ్ జూన్ 10th నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో జూన్ 10th సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు చాలా మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రీవియస్ బ్యాచెస్ నడుస్తున్నాయి. సో రేపు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, లేదంటే 10th కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు డేస్ కాకుండా డే 1, డే 2, డే 1, డే 2 అని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. సో డే 1 రోజు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి హిస్టరీ అండ్ కల్చర్. మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నామంటే హిస్టరీ తోటి. అయితే నేను మీకు ఏం చేశానంటే ఒక డేని 2 సెక్షన్గా డివైడ్ చేశాను. ఎందుకంటే ఒక రోజంతా ఒకటే సబ్జెక్ట్ చదవలేము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని సబ్జెక్టులు చాలా మంచిగా వస్తాయి, కొన్ని సబ్జెక్టులు సరిగా రాదు. సో అందుకే నేను ఏం చేశానంటే హిస్టరీ ఎకానమీ ఇచ్చాను. ఎందుకంటే చాలా మంది హిస్టరీ చదివే ఉంటారు కదా. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ మంది చదువుంటారు కదా. సో అందుకే నేను హిస్టరీ ఎకానమీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మరి ఇక్కడ హిస్టరీలో తీసుకున్నప్పుడు నేను కంటెంట్ కూడా తక్కువ ఇచ్చాను, ఎందుకంటే మీరు బ్యాలెన్స్ చేసేలా ఉండాలని. ఫస్ట్ చూడండి, ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది లైక్ వేదిక్ అండ్ జైనిజం, బుద్ధిజం. ఇది డే 1 రోజు. సో ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్. ఓకేనా. డే 2 తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి గ్రీక్ అండ్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కానీ, గంధార, మథుర, అమరావతి ఆర్కిటెక్చర్. అండ్ డే 2లో మన ఎకానమీ నుంచి వచ్చేసి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. అండ్ డే 3 తీసుకున్నప్పుడు అడ్వెంట్ ఆఫ్ ద ఇస్లాము, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, భక్తి సూఫీ మూమెంట్ ఏ విధంగా ఉంది అనేది చూస్తాము. అండ్ డే 3లో మన ఎకానమీలో తీసుకుంటే బ్యాంకింగ్, మనీ అండ్ బ్యాంకింగ్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీకు ఇది చదివారు ఆల్రెడీ, చాలా మంది ఇది ఎక్కువ చదివి ఉంటారు, ఇది కొంచెం తక్కువ మంది చదువుంటారు. ఒకవేళ మీరు ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీనిలో పర్ఫెక్ట్ ఉంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో బ్యాలెన్స్డ్గా చేయడం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాను, మొఘలు యొక్క వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము డే 4 రోజు చూసుకుంటాము. డే 5 రోజు తీసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ అండి. అండ్ డే 5 రోజు ఇది ఎకానమీలో. డే 5 రోజు తీసుకుంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేది ఏ విధంగా ఉంది. అండ్ ఎకానమీలో తీసుకున్నప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెట్, తర్వాత మానిటరీ పాలసీ కానీ, ఫిజికల్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ప్లానింగ్ కమిషన్ అనేది చూస్తాము. ఓకేనా. మరి ఎవ్రీ సాటర్డే వచ్చేసి మనకి ఎస్సే రేటింగ్ ఉంటుందండి. ఓకేనా. సో అది కూడా మన సిలబస్లో ఉన్న టాపిక్ మీదనే ఎస్సే రేటింగ్ ఉంటుంది. ఐ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి ఐడియా ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మనం దాంతో స్టార్ట్ చేద్దాము. ఓకేనా.
సో, ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి. అండ్ ఇంకోటేందంటే దీనికి ముందు నేను మీకు మన ప్రోగ్రామ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మనం కూడా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇదేందంటే ఆల్రెడీ ప్రీవియస్‌గానే స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త బ్యాచ్ చేస్తున్నాము. సో, ఈ అకార్డింగ్ టు ఈ స్కెడ్యూల్ ప్రకారం ఇప్పుడు నేను మీకు ఇంకా స్కెడ్యూల్ చాలా ఉంది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డైలీ స్కెడ్యూల్ ప్రకారం మనకు డైలీ 3 క్వెషన్స్ ఉంటాయి. అండ్ 6 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లుంటాయి. ఎవ్రీ వీకు ఎస్సే రైటింగ్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు. తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్ షెడ్యూల్ చేస్తున్నానండి. అది తెలుగులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలుగులోనే ఉంటుంది. తర్వాత మోడల్ ఆన్సర్, తర్వాత ఎవల్యూషన్ అనేది మీకు 24 అవర్స్‌లో ప్రొవైడ్ చేయడానికి మేము దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ టెస్ట్ అనేది బేస్డ్ ఆన్ షెడ్యూల్‌ని బట్టే ఉంటుంది. ఈరోజు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐవీసీ ఉంది. తర్వాత జైనిజం, బుద్ధిజం ఉంది. అందులో నుంచి మాత్రమే మీకు టెస్ట్ ఉంటుంది గానీ బిహైండ్ ఆఫ్ దట్ ఉండదండి. ఓకేనా? అండ్ మనదొచ్చేసి ప్రెజెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో రన్ చేస్తున్నాము. అండ్ మెంటర్‌షిప్ కూడా కావాలంటే మీకు ఆఫ్‌లైన్‌లో మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తాము. సో, టెస్ట్ మాత్రం ఆన్‌లైన్‌లో ఉంటుందండి. ఓకేనా? సో, మరి ఫీ కూడా మనది ఓన్లీ 8,000 ఉంటుంది. 7,999 అండ్ నైన్త్ రోజు అంటే నైన్త్‌కు బిఫోర్ పే చేసుకున్న వాళ్ళకి 15% ఉంటుందండి. ఓల్డ్ స్టూడెంట్ కూడా 15% అనేది డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇండివిడ్యువల్ పేపర్ కావాలి మేడం నేను ఒక్కొక్క పేపర్ చేసుకుంటా అంటే 2,000 చొప్పున ఉంటుందండి. ఎస్సే రైటింగ్ పేపర్ అయితే 3,000 ఉంటుంది. సో, ఇది మన కోర్స్ డీటెయిల్స్. ఎందుకంటే నన్ను చాలామంది ఈరోజు కాల్స్‌లో అడిగారు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మరి డే 8 రోజు తీసుకుందాం. సో, ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ద డేస్ నేను ముందు చెప్తున్నా. ఎందుకంటే ఎవరు ఏ రోజన్నా స్టార్ట్ చేయొచ్చు. అందుకే నేను 90 డేస్ ప్లాన్ చేశాను. ఒక రోజు ముందు వెనక స్టార్ట్ చేసినా కూడా డే 6 వరకి డే 6 రోజు మీరు ఎస్సే రైటింగ్ రాసుకుంటారు. డే 7థ్ రోజు వచ్చేసి మళ్ళీ రివిజన్ చేసుకుంటారు. ఓకేనా? సండేనే రివిజన్ చేయాలన్నది కాదు. సండే ఏందంటే అది మనకు చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది కాబట్టి సండే ఒక హాలిడే లాగా ఫీల్ అయితాం అంతే. ఓకేనా? సో, డే 8 ఎందుకంటే ప్రిపరేషన్‌లో ఏ డేస్ అనేది ఏం గుర్తుకుండదండి. ప్రిపరేషన్ అంటే ప్రిపరేషనే. ఎవ్రీ డే హార్డ్ వర్క్ చేయాలి చూడండి. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. సో, 11కి కూడా నేను సిలబస్ చేసి మీకు కోసం వీడియో చేస్తున్నా. ఇది నా డ్యూటీ. నేను చేస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయాల్సుంటుంది. ఓకేనా? సో, చూడండి నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ద ట్రెడిషనల్ క్రాఫ్ట్ తర్వాత ఇప్పుడు డ్రాన్ ఆఫ్ ద వెల్త్ గాని, తర్వాత గ్రోత్ అండ్ ట్రేడ్ కామర్స్ ఏ విధంగా ఉంది, ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్, రోడ్స్ కమ్యూనికేషన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. అదే ఇక్కడికొచ్చేసరికి తెలంగాణ ఎకానమీ స్టార్ట్ అయ్యింది. తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది డెవలప్‌మెంట్ 1956 నుంచి 2014 వరకి. ఓకేనా? సో, నెక్స్ట్ డే 10 తీసుకున్నప్పుడు మరి ఇక్కడ డే 11 తీసుకున్నప్పుడు మన ట్రైబల్ అండ్ పీసెంట్ రివోల్ట్స్ ఏమున్నాయనేది చూసుకుంటాము. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఏమున్నాయనేది చూసుకుంటాము. తర్వాత డే 10 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ పర్సనాలిటీస్ గురించి చూస్తామండి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చూస్తాము. డే 11 తీసుకున్నప్పుడు హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా లైక్ హిస్టరీ, కల్చర్, శాతవాహనులు, విష్ణుకుందినీస్ వాళ్ళ యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ తీసుకుంటే అగ్రికల్చర్ అలైన్ సెక్టార్ అండి. నెక్స్ట్ ఫ్రైడే తీసుకున్నప్పుడు గ్రోత్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం అనేది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ విధంగా ఉంది అనేది చూస్తాము. ఓకేనా? ఇది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ గురించి చూస్తాము. ఓకేనా? సో, అండ్ ఆఫ్టర్ దట్ డే 13 తీసుకుంటే ఎస్సే రేటింగ్ ఉంటుందండి. ఓకే. అండ్ కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ ఏమున్నాయనేది చూస్తాము. డే 14 తీసుకుంటే మళ్ళా మనకి ఇక్కడ సండే వస్తుంది రివిజన్. ఎవ్రీ సండే రివిజన్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ట్యూస్‌డే స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఎవ్రీ సెవెంత్ డే అనేది రివిజన్ పెట్టుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ ద సండే, మండే, ట్యూస్‌డే అలా ఏం కాదు. ఎవ్రీ సెవెంత్ డే, ఎవ్రీ సెవెంత్ డే రోజు మీరు రివిజన్ చేసుకుంటే ఆ వీక్‌లో చదివిందంతా మీకు గుర్తుంటది. ఓకేనా? తర్వాత మిడవల్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? కాకతీయ, వెలమ సో, ఇది మనము డే 15థ్ రోజు చూస్తాము. తర్వాత ఎన్విరాన్మెంటల్ డెవలప్‌మెంట్. తర్వాత డే 16 తీసుకున్నప్పుడు మిడవల్ తెలంగాణ. సో, ఇందులో మనం ఏం చూస్తాము సేమ్ ఇక్కడ వెలమ ఇది నేను ఎక్స్‌ట్రా ఇచ్చాను. ఎందుకనంటే ఈ టాపిక్ కొంచెం చాలామంది నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం ఎక్కువగా ఉంది అని నాకు ప్రీవియస్‌గా అడిగారు. సో, అందుకు పెట్టాను. తర్వాత నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ? నెక్స్ట్ డే 17 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సాలార్ జంగ్ రిఫార్మ్స్ ఏమున్నవి, అసఫ్ జాహీ డైనాస్టీ తర్వాత ఇక్కడొచ్చేసి ఎకోసిస్టము. డే 18 తీసుకున్నప్పుడు 1857 రివోల్ట్ తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది అనే దాన్ని చూస్తాము. అండ్ ఇక్కడొచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. డే 19 తీసుకున్నప్పుడు సోషియో కల్చరల్ అవేకింగ్ అనేది తెలంగాణలో ఏ విధంగా ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకేనా? సో, డే 20 ఎస్సే రైటింగ్ ఉంటుంది. డే 21 రివిజన్ ఉంటుంది. డే 22 తీసుకుంటే పీపుల్ మూవ్‌మెంట్ అగైన్స్ట్ ద నిజాం రూల్‌కి ఏ విధంగా ఉన్నారు.
అండ్ మనం ఇక్కడ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎలా చదువుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, క్లాసికల్ ఎమర్జెన్సీ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ దాని యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉన్నదనే దాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. డే 23 తీసుకుంటే ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి. సో, ఇక్కడ నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఓకే. జియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ నేషనల్ పాలిసీస్ ఏమున్నవి, తర్వాత ఇక్కడ ఫ్లోట్స్, డ్రాట్స్ కానీ, తర్వాత మనకి ఎకనామికల్ జోన్స్ కానీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇక్కడ ఉంటుంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ప్రోగ్రామ్ ఇండియా అనేది చూస్తాము. డే 25 తీసుకున్నప్పుడు అగ్రికల్చర్, ఇరిగేషన్ ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత డే 26 తీసుకున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్స్ చూసుకుంటాము. ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్. డే 27 తీసుకున్నప్పుడు ఎస్ఐ రేటింగ్, 28 రివిజన్ అండ్ 29 తీసుకున్నప్పుడు జియోగ్రఫికల్ ఎక్స్టెండ్ ఏ విధంగా ఉంది, హైదరాబాద్ స్టేట్ అనేది అంటే తెలంగాణ రిలేటెడ్‌గా ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తామండి. ఇక్కడ మరి ఇక్కడ తీసుకుంటే మోడర్న్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, అప్లికేషన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అనేది ఏ విధంగా ఉంది, క్రాప్ సైన్స్ అంటే ఏంటి అనే దాన్ని మనం చూసుకుంటాం. ఓకేనా? డే 30 తీసుకుంటే అగ్రికల్చర్ రీఫండ్ గాని, మనకి అగ్రికల్చర్ డ్రాట్ ప్రోన్స్ కానీ, ఇవి ఏ విధంగా ఉన్నాయనే దాన్ని మనం చూసుకుంటాము. ఓకేనా? సో, ప్రతి దాన్ని గూడా మనం ఏమనంటే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనకది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ డే 30 అగ్రికల్చర్ ఉంటే ఇక్కడొచ్చేసి బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండి. డే 31 తీసుకుంటే మనకి హ్యాండీక్రాఫ్ట్ జోను, ఐటీ జోను, సేజ్ తర్వాత మరి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు బయోటెక్నాలజీ రిలేటెడ్‌గా ఉంటుంది. తర్వాత డే 32 తీసుకున్నప్పుడు అర్బనైజేషన్ తెలంగాణలో ఏ విధంగా ఉంది, మైగ్రేషన్ గాని ఇవన్నీ ఏ విధంగా జరిగాయి అనేది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ అనేది ఏ విధంగా ఉంది, అండ్ కాజెస్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క బేసిక్ నాలెడ్జ్ మీద క్వెషన్స్ ఉంటుంది. డే 33 తీసుకున్నప్పుడు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్ రిలేటెడ్‌గా ఉంటుందండి. సేమ్ డే 34 మనకి ఎస్సే రేటింగ్ ఉంటుంది. టాపిక్ సారీ టాపిక్ మీద లైన్ పడింది కదా! సో, ఇది మనకి ఎస్సే రైటింగ్ టాపిక్ అండి. డే 35 తీసుకున్నప్పుడు మనకిక్కడ రివిజన్ ఉంటుంది. డే 36 వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. సో, ఇదంతా తెలంగాణ మూవ్‌మెంట్ దీంతో పాటుగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇలా తెలంగాణ మూవ్‌మెంట్‌లో హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మీరు చూడండి ఈ సాల్వింగ్ ప్రాబ్లమ్‌లో డేటా అనాలిసిస్ అనేది ఇదొకటి ఒక్కదానికి నేను 3-4 డేస్ ఇచ్చానండి. ఎందుకంటే చాలా మళ్ళా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు బార్స్, చార్ట్స్, గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, ఫ్లో చార్ట్స్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి టైం పడతదన్నట్టుగా. సో, అందుకిచ్చాను. అండ్ ఇక్కడ 37 తీసుకున్నప్పుడు ఎంప్లాయ్‌మెంట్స్ ఇలా మనకు ముల్కీ లీగ్యూ గాని, డే 38 తీసుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెన్స్, మరి తర్వాత ఇక్కడ డేటా అనాలిసిస్ సేమ్ ఉంటుంది. డే 39 తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఎస్ఆర్‌సి గాని, తర్వాత ఫజిల్ అలీ కమిషను ఇవి ఉంటాయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ అనలిటికల్ తీసుకున్నప్పుడు చార్ట్ బార్స్ ఇవి ఉంటుంది. 40 తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర 1956 జెంటిల్‌మెన్ అగ్రీమెంటు అండ్ ఇక్కడ డేటా అనాలిసిస్. ఓకేనా? మరి ఇక్కడ సేమ్ అలా అగైన్ ఎస్సే రైటింగ్ ఉంది. సండే రివిజను. డే 43 తీసుకుంటే వయలేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ ఒక సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకుంటాము. దాంతో పాటుగా మనకిక్కడ మరి డేటా ఇంటర్ప్రిటేషన్‌లో టాబులర్ ఫార్మ్స్, డయాగ్రామ్స్, డేటా ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది సో, మళ్ళీ అగైన్ ఇదొక 3-5 డేస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ డే 44 తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా సమితి ఏ విధంగా ఉంది, తెలంగాణ మూవ్‌మెంట్ గాని, తర్వాత డే 45 తీసుకున్నప్పుడు కోర్ట్ జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి ఇది కంటిన్యూ వచ్చేసి 5 డేస్ ఉంటుంది. తర్వాత డే 46 వచ్చినప్పుడు మనకి ఆర్డరు ఏది మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గాని, లేకపోతే మన జయభారత్ రెడ్డి కమిటీ, తర్వాత జీవో 16 అనేది సో, వీటి మీద. డే 47 తీసుకున్నప్పుడు మనకి నక్సలిజం మూవ్‌మెంట్ ఏ విధంగా ఉంది, ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ అనేవి ఏమున్నవి అనేది చూసుకుంటాము. డే 48 ఎస్సే రేటింగ్, 49 వచ్చేసి మనకి రివిజను. డే 50 తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు పార్టీస్ అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి, రైజ్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్. డే 51 తీసుకున్నప్పుడు మీడియా అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఏ విధంగా ఉంది. డే 52 తీసుకున్నప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ రిలేటెడ్‌గా. మరి ఇక్కడ తీసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సేమ్ అగైన్ ఇది మనకి మళ్ళా 5 డేస్ ఉంటుంది. ఓకేనా? సో, ఇట్లా మనకి డే 53 తీసుకున్నప్పుడు తెలంగాణ ఇంటలెక్చువల్ డెసిషన్స్ అనేది ఏ విధంగా ఉంది. డే 55 తీసుకున్నప్పుడు డైనమిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్. సో, డే 57 పబ్లిక్ అవేకింగ్, తర్వాత సివిల్ సొసైటీస్ ఏమున్నాయి, తర్వాత అప్పుడున్న కమిటీస్, సభలు, సమావేశాలు గురించి చూసుకుంటాం. ఇక్కడ టైమ్, స్పీడ్, వర్క్ సేమ్ ఇది అగైన్ 3 డేస్ ఉంటుంది. తర్వాత 59 తీసుకుంటే టీఆర్ఎస్ గురించి. సో, ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ రోల్ అనేది మనం ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లీడింగ్‌లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో, అక్కడ పార్టీస్ ఏ విధంగా ఉన్నాయి. డే 60
అండ్ డే 61 తీసుకున్నప్పుడు కల్చరల్ మన రివైవలిజం అనేది ఏ విధంగా ఉంది, సింబాలిజం కానీ సింబాలిక్ ఎక్స్పెన్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నవి, అప్పుడు మనకి ఈ మన డాక్టర్స్ కానీ లాయర్స్ స్టూడెంట్స్ జర్నలిస్ట్ ఏ విధంగా ఇందులో పార్టిసిపేట్ చేశారనేది చూసుకోవాలి. 62 అనేది ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. తర్వాత 63 అనేది రివిజన్, 67 అనేది సివిల్ సొసైటీస్ అండ్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ అగైన్ మళ్ళీ 3 to 4 డేస్ అనేది ఉంటుంది. సో మళ్ళీ డే 65 ఇక్కడ పార్లమెంట్ ప్రాసెస్, డే 66 ఏపీ అసెంబ్లీ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డే 67 వచ్చేసి రివిజన్ ఉంటుందండి. సో ఇక్కడ వరకు మనము డే 68 వరకు మనం మంచిగా సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం. అన్ని పేపర్స్ కూడా పేపర్ 2, పేపర్ 1 ఎస్ఏ రేటింగ్తో పాటు పేపర్ 5 వరకు అన్ని పేపర్స్ కూడా మనము ఇక్కడ కంప్లీట్ చేసేసుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పేపర్ని కూడా మనం కేర్ఫుల్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అన్ని పేపర్స్ కూడా మనకి ఇందులోనే కవర్ అవుతాయి ఈ 70 డేస్లో. ఈ 70 డేస్ అనేదాన్ని మీరు చాలా జాగ్రత్తగా మంచిగా యూజ్ చేసుకుంటేనే మీకు ఇది యూజ్ అవుతుందండి. ఎందుకనంటే పేపర్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇది పేపర్ 6 ఓకేనా? సో మనకి అన్ని పేపర్స్ కూడా పేపర్ 2, 3, 4, 5, 6 అన్ని పేపర్స్ కూడా మనకు కవర్ అవుతాయి. సో వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని అండ్ దాంతో పాటుగా ఇక్కడ వరకు రివిజన్ అయిపోయిన తర్వాత ఒక 3 డేస్ రివిజన్ చేసుకొని పేపర్ 2 మీద ఫుల్ టెస్ట్, మళ్ళీ తర్వాత ఎస్ఏ రేటింగ్, మళ్ళీ ఒక 3 డేస్ రివిజన్ పేపర్ 3 ఫుల్ టెస్ట్, మళ్ళీ 3 డేస్ రివిజన్ పేపర్ 4 ఫుల్ టెస్ట్, 3 డేస్ రివిజన్ పేపర్ 5 ఫుల్ టెస్ట్. ఇలా మనము ఎవ్రీ 3 డేస్కి ఒక ఫుల్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాము. సో దీనివల్ల మనకి 2 రీడింగ్స్ మంచిగా కంప్లీట్ అవుతాయండి. అండ్ ఎస్పెషల్గా మనం ఏం చేస్తాము మన ప్రోగ్రామ్ అని అంటే నేను ఒకటైతే ఇక్కడ చెప్తున్నానండి, మనము డైలీ 3 క్వశ్చన్స్ ఇస్తాము. మీరు కన్సిస్టెన్సీతో రాస్తే 3 to 5 క్వశ్చన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. అండ్ దాంతో పాటుగా ఎస్ఏ రేటింగ్ ఉంటుంది అండ్ మీకు ఎవల్యూషన్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇది మన కాంటాక్ట్ నెంబర్ అండి 9618273181. సో మీరు మన కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. నేను ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ రాస్తున్నాను 9618273181. సో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇఫ్ పాసిబుల్ అయితే ఈ టాపిక్స్ మీద నేను డైలీ కొంచెం కంటెంట్ తోటి వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ లైక్, మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మేడం చేయండి అని అంటే నేను ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద వీడియోస్ కూడా మీకు సింపుల్గా డైలీ ఆన్సర్స్ ఎలా రాయాలనేది కూడా నేను వీడియోస్ చేస్తాను. వితౌట్ ఫెయిల్ అంటే కన్సిస్టెన్సీతో చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ దాట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ ఒపీనియన్ అండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు వరీ అవ్వద్దు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో సపరేట్గా తెలుగు సిలబస్ తోటి తెలుగులో సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు నైట్ వరకు లేదంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.